హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? సరే, మరి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మరి ఈరోజు తిథి వచ్చేసి పాడ్యమి, పుష్యమి నక్షత్రము. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి వచ్చేసి పాడ్యమి, పుష్యమి నక్షత్రము. ఈరోజు కుంభరాశి వాళ్ళు వచ్చేసి ఇష్టదేవుని స్మరించుకోండి, ఇష్టదేవత నామస్మరణ చేసుకోండి, శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి. కుంభరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి, కనకదార స్తోత్రం చదువుకోండి. సరేనా? సరే, ఇంకా ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలి, పూర్తి జాతకం కావాలన్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ కావాలన్నా, రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఇంకా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, చేతబడి, విద్య, వ్యాపారము, ఉద్యోగంలో సమస్యలు, విదేశీ ప్రయాణము, కోర్ట్ ఇష్యూస్, సో ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? సరే, మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే, రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివిటీలో ఉండకూడదు. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో ఏంజిల్ ఆఫ్ లవ్, జర్నీ, డోర్ టు రొమాన్స్, ఫినాన్షియల్ కన్స్టెంట్స్. ఓకే, సో మరి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఓవరాల్గా ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 49 2 33 13. సో ఈ మీ పార్ట్నర్ది డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేకుంటే మీ పార్ట్నర్ మీరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? సరే, ఇక్కడ సెక్సువల్ డిసైర్స్ కూడా మీరు ఇద్దరు ఏంటంటే ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నా కూడా, సో సెక్సువల్ డిసైర్స్ కూడా ఇద్దరి మధ్య ఉన్నా కూడా, సెక్సువల్ డిసైర్స్ ఇద్దరి మధ్య కూడా, ఇద్దరు దూరంగా ఉన్నా కూడా కనబడుతున్నాయి. అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ కనబడుతుంది. సో అండ్ 24/7 కూడా తను ఏంటంటే మీ గురించి, ఇంకా ఫైనాన్షియల్ గురించి, ఎక్కువగా కూడా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే తనకు మీ మీద ఒక ప్రేమ ఉంది. ఓకేనా? సో తనకు ఏంటంటే తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది. మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది ఇక్కడ. సో అంటే ఇవి కరెంట్ ఎనర్జీస్ చెప్తున్నాను. అంటే ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్, మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు. ఓకేనా? అని తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఇద్దరికి కూడా ఏంటంటే ఒక ఇంటిమసీ, ఒక కేరింగ్, ఒక ఎమోషన్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో సెక్సువల్ ఫీలింగ్స్ అంటే కలవాలని, ఇద్దరు కలిసి జర్నీ చేయాలని, క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు కలిసి ఒక జర్నీ కూడా చేయాలనుకుంటున్నారు. ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు, లాంగ్ ట్రిప్. ఓకేనా? సో ఓకే, ఈ ఇద్దరి మధ్య మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా ఉండొచ్చు, లేదా వేరు పర్సన్స్తో మ్యారీడ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ప్రేమ అయితే చాలా ఉంది. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్, డే డ్రీమింగ్లో కూడా ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు. సో ఇద్దరు అయితే ఒకరికొకరు ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ. ఓకేనా? సో ఇదేంటంటే ఇవి వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అన్నమాట. ఓకేనా? ఓకే, సో ఇంకా మీ పార్ట్నర్ ఎనర్జీస్ మనం చెక్ చేద్దాము. సో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయి ప్రజెంట్? మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇంకా ఎట్లా ఉన్నాయి?
డిస్హానెస్టీ, మిస్టేక్స్. ఏం మిస్టేక్స్ చేశారండి? రిఫ్లెక్షన్, సీక్రెట్స్, కమిట్మెంట్. ఓకే, సో చూద్దాం మరి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇంకా ఎట్లా ఉన్నాయి మరి మీ మీద. వీళ్ళు ఏంటంటే ఇక్కడ తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూచర్లో ఒక పాస్ట్ లాగా చేసుకోవాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి డెఫినెట్గా. ఓకేనా? సో ఒక కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా. సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు, ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి, ఏ విధంగా సరే తన లైఫ్లో మీరు కావాలి అని కోరుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ తను ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఒక ఐడియా వేశారో, ఏదైతే ప్లాన్ చేశారో, ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి. ఇక్కడ తను అబద్ధాలు చెప్తూ తన అబద్ధాలు చూడండి, ఏమాత్రం కూడా నిజాయితీగా లేరు. ఇక్కడ నిజాలు నమ్మిస్తూ పాస్ట్లో వస్తూ వచ్చారు. మీ విషయంలో మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తను ట్రిగ్గర్ అవుతుంది. తన గొంతులో వెళ్ళంటే ఇంకా అన్ని అబద్ధాలే కదా, వెళ్ళక్క పడ్డట్టు అవుతుంది. అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన తప్పు కాదు, నేనేం చేయలేదు, నా వైపు మిస్టేక్స్ ఏం లేవు, ఓకేనా, నేనేం చేయలేదు, లేకపోతే తనే కరెక్టు అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ప్రతిసారి గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ జరుగుతూ ఉన్న మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. మీరు తనను చేస్తారు, మీరు తను లేకుండా ఉండలేరు అని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే తనను వెతుక్కుంటూ మీరు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు అని తన నమ్మకం అన్నమాట. తన మైండ్ సెట్స్ మార్చుకునే పని లేదు. ఎంతసేపు అబద్ధాలు ఆడము, మిమ్మల్ని చీట్ చేయడము, తన బిహేవియర్ మార్చుకునే పని లేదు, తన హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో అవి మార్చుకునే పని లేదు. మీరే తన లైఫ్లోకి కావాలని వస్తారు. నేనేంటని తెలిసి కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామని అడిగి ఉండవచ్చు తను, అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. జాగ్రత్తగా డీల్ చేశారు కదా. సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా. సో నేనైతే మెసేజర్ కాల్ చేయను అని సైలెంట్గా అయిపోయారు కదా. సో ఇక్కడ ఏమైంది? అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో వాళ్ళు ప్లాన్ చేసింది వేరు ఇక్కడ, ఓకేనా. సో మీరు బిహేవ్ చేసింది వేరు. సో అంటే ఇక్కడ ఏంటంటే థింగ్స్ డిడెంట్ గో ద వే ఐ ప్లాన్ అనమాట, ఓకేనా. అంటే అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళు ప్లాన్ చేసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు అనమాట ఓవరాల్గా. సో వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో ఏ విధంగా కూడా నిజాయితీగా లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీ. ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో, మేబీ మీ పర్సన్ పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, మన ఇద్దరి ఫ్యూచర్ ఏంటి అని అడిగి ఉండవచ్చు మీరు. అది వాళ్ళకు బర్డెన్ అయి ఉండవచ్చు, ఓకేనా. ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ పరంగా బర్డెన్ అయి ఉండొచ్చు. కానీ లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. లాయల్గా ఉండే వాళ్ళకి మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం ఉంటుంది, కానీ వాళ్ళు లాయల్గా లేరు కదా. సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించి ఉండవచ్చు. ఇప్పుడు తనకు తెలుస్తుంది మీరు లాయల్గా లేరు, అబద్ధాలు ఆడారు, ట్రూగా లేరు, ఎప్పుడు అబద్ధాలు, కాన్ఫ్లిక్ట్స్, ఎక్స్క్యూజెస్ తన నాలుగు అంచనే ఉందన్నమాట. ఏదో ఒక సాకులు చెప్తూ, ఏదో ఒక అబద్ధం చెప్తూ దాటేస్తూ. ఎందుకంటే నిజం నిద్రలేపు అడిగినా కూడా ఒకటే ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ విషయం. నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. అబద్ధం చెప్పిన వ్యక్తికి ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట సమాధానం. నిజానికి అబద్ధానికి అదే తేడా. సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారు, అబద్ధం చెప్తున్నారు, మిమ్మల్ని పాస్ట్లో ఈ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఎంత డిప్రెషన్లోకి మీరు వెళ్ళి ఉంటారు, ఎంత బాధపడ్డారు, ఎంత టార్చర్ చేసి ఉంటారో. ఈరోజు మీ పర్సన్కి ఇక్కడ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారని చూపిస్తుంది, ఓకేనా. తనను తాను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేసిన అన్యాయానికి వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ. అంటే మీ బిహేవియర్ ఇది, అంటే మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్, మీ మనస్తత్వం ఇది, నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక ఫేక్, నువ్వు ఒక అబద్ధాల కోరు, ఇట్లా తను రియల్ ఫేస్ని మీకు చూపించారన్నమాట. అది డైరెక్ట్గా తన హార్ట్కి, తన ఈగో మీద తగిలింది, తన ఈగో మీద కొట్టారు మీరు. ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో తన తప్పుల్ని, అప్పుడు తను మీ నుంచి దగ్గర అవుతూ వచ్చారు.
ఓకేనా. అంటే మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు. ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే ఎవరు ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు. ఓకేనా. అంటే వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళు అలా మీరు అనుకున్నట్లు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు అలవాట్లు, వాళ్ళు అలాంటి వ్యక్తులు, జాగ్రత్తగా ఉండాలని నిన్ను వాళ్ళు అవసరం కోసం యూజ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని పాస్ట్లో మీరు చెప్తూ వచ్చారు, కానీ వినలేదు మీ పార్ట్నర్. మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు. ఓకేనా. చాలా సీక్రెట్స్ కూడా దాచారు. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది. తను ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తను ఏ విధంగా బిహేవ్ చేశాడు, తన ఏజ్ ఎంత, తను బిహేవ్ చేసిన తీరేంటి, తన మైండ్ కండిషన్ ఏంటి, తన మెంటల్ క్లారిటీ ఏంటి, అంటే ఒక క్లారిటీకి వచ్చారన్నమాట. ఇక్కడ మీ మీద ఇప్పుడు క్రేవింగ్స్, లవ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. మీ మీద ప్రేమ ఎక్కువైపోయింది, ఒక ఇంటిమసీ ఎక్కువైపోయింది. ఓకేనా. సో ఇవి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అన్నమాట. మరి మీ ఎనర్జీస్ చూద్దాం మనము, సరేనా. సో మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే మీ పార్ట్నర్లో ఒక రిఫ్లెక్షన్ అయితే వచ్చింది, మిమ్మల్ని చీట్ చేశారని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. సరే చూద్దాం. సో మీ ఎనర్జీస్ చూద్దాం. సో మెండ్, వెరీ గుడ్. రెసిప్రోసిటీ, వాల్యూస్, ఓవర్వెల్మ్డ్. ఓకే, చూడండి మీరు ఎంత నిజాయితీగా ఉన్నారంటే ఈ రిలేషన్లో చాలా చాలా నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు మీ ఎనర్జీ చెక్ చేస్తున్నాను నేను. మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు, ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా. అంటే ఈ పర్సన్ని మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను అనేది కూడా కనబడుతుంది మీకు. ఈ పర్సన్కి మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది, ఆమె గొంతు వినాలి, ఆమె వాయిస్ వినాలి, ఆమెతో ఒకసారి మాట్లాడాలి అని అనిపిస్తుంది మీకు కూడా. మీరు స్టాప్ అయిపోతున్నారు, ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా. సో మీరు కూడా చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని, ఇక్కడ కనిపిస్తుంది, అదే ఎనర్జీ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ, దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారన్నమాట. ఓకేనా. చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్గా, కానీ రాను రాను తన నెగిటివిటీ బయటకు వచ్చింది. ఓకేనా. మీరేమో దాన్ని లవ్ అనుకుని ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు, కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ తన నెగిటివిటీ బయటకు వచ్చింది. బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా, అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసులోంచి తీసేయలేకపోతున్నారు. బట్ తనైతే చాలా మిస్ అవుతున్నారు. మీరు ఇక్కడ బట్ తననైతే చాలా మిస్ అవుతున్నారు మీరు. మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మీకు వాల్యూ విషయంలో, సొసైటీ విషయంలో, మోరల్ విషయంలో, అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మీ వే ఆఫ్ థింకింగ్ వేరు, మీ యాటిట్యూడ్ వేరు, తన వే ఆఫ్ థింకింగ్ వేరు. అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, అయినా సరే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు. మీరు ఇంకా క్లారిటీ లేదు మీకు. ఈ పర్సన్ క్లారిటీ ఉంటే కదా మీకు క్లారిటీ ఉండడానికి, ఆ పర్సన్కే లేదు. మీకు ఎలా ఉంటుంది క్లారిటీ? ఈ పర్సన్కి ఒక క్లారిటీ ఉంటే కదా మీ క్లారిటీ ఉండడానికి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ రావాలి. అప్పుడు మాత్రం ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత, తను చేసిన తప్పులకు మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కదా. అవునా. సో అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకొని ఉన్నారు, టైం తీసుకొని ఉన్నారు. ఒక టైం కోసం ఒక పర్ఫెక్ట్ టైం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. సో మీకు మీ పర్సన్ మీద లవ్ ఉంది, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా. సో ఏ విధంగా సరే ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలనే ఆలోచన మీకు కూడా ఉంది, బట్ ఒక టైం కోసం చూస్తున్నారు మీరు. సో అక్కడ మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో మీకు చీట్ చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఉంది ఆవిడ కూడా. సో మీ పార్ట్నర్ కూడా, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి. ఇక్కడ మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే, ఇద్దరైతే ఒకరి గురించి ఒకరు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా. అదండి. సో ఇవి వచ్చేసి ఇద్దరు ఎనర్జీస్ అన్నమాట, మీ పార్ట్నర్ మరి మీ ఎనర్జీస్. సో ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి. ఒకవేళ
అట్లీస్ట్ ఒక 20-30% ఎనర్జీస్ మ్యాచ్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.